నా పేరు శైలజ. నా యోగా వచ్చి అమృతవల్లికి నేను 2004 సంవత్సరంలో ఈ యోగా రంగంలో శిక్షణ పొందుతున్నాను. చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాను కానీ రాలేకపోయాను. నేను ఏవో కొన్ని భయాలు, చేయగలుగుతామో చేయలేమోనని. నాకు దగ్గర ఒక 7-8 సంవత్సరాల నుంచి సయాటికా ప్రాబ్లం కానీ, నర్వస్ ప్రాబ్లం కానీ చాలా ఎక్కువగా పెయిన్స్ ఉండేవి. కాళ్ళు చేతులు కిందలో ఎక్కడం, కూర్చుంటే లేవలేకపోవడం, ఎక్కువ దూరం నడవలేకపోవడం, ఆయాసం రావడం, చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్. తిరగని హాస్పిటల్స్ లేదండి. అలోపతి కానీ, హోమియో కానీ, ఆయుర్వేదం కానీ వాడేసి విరక్తి వచ్చింది. ఇక మెడిసిన్ మీదే విరక్తి వచ్చి ఇక ఓకే ఉన్నన్నాళ్ళు ఇలా పెయిన్స్తో మనం గడుపుతూ ఉండటమే తప్పదు, మన బాధ్యతలు నెరవేర్చడం కోసం కాలం గడపడమే అన్నట్లుగా అయిపోయింది నా ఆలోచన. కొన్ని పరిస్థితుల రీత్యా మైండ్ని డైవర్ట్ చేసుకోవడం కోసం ఈ యోగా కేంద్రానికి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత వచ్చిన మొదటి రోజు నుంచే నాలో మార్పు చాలా కనిపిస్తుందండి. ఏ ఒక్క రోజు కూడా నాకు వచ్చిన తర్వాత పెయిన్స్ రాలేదు. బాడీ పెయిన్స్ కానీ, నా చేతులు తిమ్మిర్లు ఎక్కడం కానీ. ఒక్కరోజు శిక్షణకి రాకపోతే ఆ రోజు ఉంటుంది, స్వెల్లింగ్ వచ్చేస్తుంది, బాడీ అంతా పెయిన్స్ వస్తుంటాయి. కానీ చేస్తే మటుకు ఎటువంటి పెయిన్స్ కానీ, ఇబ్బంది కానీ తలెత్తట్లేదండి. భయంతోనే చాలా వరకు చాలామంది రాకుండా ఉంటున్నారు. చేస్తుంటే మళ్ళీ ఇంకా ఎక్కువ అవుతాయేమో అని. నేను వాకింగ్ కూడా ట్రై చేసేదాన్ని. వాకింగ్ చేసినా కూడా కొంచెం దూరం నడిచిన తర్వాత మోకాళ్ళు కానీ, పాదాలు కానీ, నా ఎక్కడ జాయింట్స్ పనిచేసేది కాదు. చాలా ఇబ్బంది పడేదాన్ని రోజంతా. కానీ నేను యోగాలో ఇక్కడ శిక్షణ తీసుకున్న తర్వాత చాలా అంటే చాలా యాక్టివ్గా, నేను మునుపటికి ఎట్లా ఉన్నానో, 10 సంవత్సరాల కిందట ఎట్లా ఉన్నానో మళ్ళీ నేను ఉండగలను, నేను చేయగలను. ఇంకా ఎంతో ముందు జీవితంలో ఇంకా ఎంతో సాధించగలుగుతాం మనం. ఈ పెయిన్స్తో బ్రతకడం కాదు, మనకి ఇంకా మంచి ఆరోగ్యం అయితే ఏర్పడుతుంది అని చాలా నమ్మకం ఏర్పడిందండి. మనం చేయాలి, మన పిల్లలకి నేర్పించాలి అనే ఒక ఉద్దేశంతోనే మా పిల్లల్ని కూడా మళ్ళీ ఈ యోగా కేంద్రంలో జాయిన్ చేశాను నేను శిక్షణకి. తప్పకుండా అందరూ రండి, నేర్చుకోండి. హెల్త్ ఇష్యూసే కానివ్వండి, మానసిక శారీరక ఆరోగ్యాన్ని పొందండి. ధన్యవాదాలండి మాతాజీకి. మన పాంప్లెట్లో మన గురువు గారు చెప్పిన విషయం అదే, శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందవచ్చు. శారీరక ఆరోగ్యము కొంతమందికి మందుల ద్వారా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ మానసిక ఆరోగ్యాన్ని తగ్గించుకోవాలంటే మందులు పనిచేయాలి. మానసిక ఆరోగ్యం రావాలంటే యోగా చేయాలి. చక్కటి ఇక్కడ ఇచ్చిన మాతాజీకి ధన్యవాదాలు.